తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీరు? No, first time we are doing something bigger, a transformative act. So, certainly it is challenging, but we are pretty sure that we will show the way to the rest of the country. Already now, nearly half a dozen states started working on it because Government of India is suggesting everyone to go and see Andhra Pradesh and start doing it. So, it will be some kind of a model to the rest of the country, number one. Number two, this is a mammoth task which we are attempting. Definitely there will be apprehensions, there will be doubts. We go on clarifying, we go on taking action based on the suggestions given. And in case if any amendments are required, amendments will be made. In case if any clarifications are to be given, clarifications will be given. ముఖ్యంగా ఇది ప్రజా ప్రయోజనాలకు అలానే పేదలకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది ఈ యాక్ట్ అనేది అని చెప్తున్నారు. వాళ్ళకు చేసిందే ఇబ్బందులు తొలగించడానికండి. ప్రజలకు కానీ పేదవాళ్ళకి కానీ ఇబ్బందులు తొలగించడానికి చేసినటువంటి చట్టం. అబ్సల్యూట్లీ ఇప్పుడున్న పొజిషన్ నుంచి బయటకు రావాలి, ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అని చేసింది తప్పితే మీరు కోర్టుల్లో కేసులు వేసుకోండి అని చెప్పే చట్టం కాదు కదా. కోర్టుల వల్ల ఎన్ని ఇబ్బందులు మనకు తెలుసు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ గొప్పదని కాదు, బట్ దే ఆర్ గివెన్ ద బేసిక్ వాట్ ఫండమెంటల్ డ్యూటీ హిస్టారికల్లీ. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వచ్చేది. వాళ్ళ ఆ పని అయిపోతే ఇంకా తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా పని ఉండేది కదా. సో సమస్యలు తగ్గిపోతాయండి వన్స్ వీ కంప్లీట్ ద జాబ్. అది తర్వాత సమయం పడే అవకాశం కనిపిస్తుంది, అంటే రోజులు కావచ్చు లేదంటే సంవత్సరాలు కావచ్చు. మేము చెప్తున్నాం సర్వే పూర్తి కావాలి. ఇప్పటి వరకు మనం ఓన్లీ 6,500 విలేజ్ సర్వే చేసాం, ఇంకో 6,500 విలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ సర్వే పూర్తి కావాలి కదా. పూర్తి అయిన తర్వాత వీళ్ళకి ప్రొవిజనల్ పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇట్ టేక్స్ 2 years కదా. ఐ మీన్ నేను చెప్పినట్లుగా వాటిని కంక్లూజివ్ టైటిల్స్ కింద కన్వర్ట్ చేయడానికి. ఇట్స్ ఓకే అండి, వెళ్దాం. తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా ప్రయోజనాలకు ఉపయోగం లేదు అని చెప్పి అంటే వారు కాదు కదా చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి కదా. ప్రజలు చెప్పాలి వాళ్ళకు ఉపయోగమో లేదో. అంతేగాని మనం ఇండివిజువల్స్ కాదు కదా, మన ఇండివిజువల్ ఒపీనియన్స్ కాదు కదా కావాల్సింది. అల్టిమేట్గా దీనివల్ల ఎక్కువ ప్రజలకి పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా? వాళ్ళ కోసమే చేస్తున్నాము అంటున్నాను.